ఏం జనాలు తెల్లి ఏం తొక్కేసిస్తారు పోమ్మ. ఆ పాన్కి మేరే అర్ధ బట్టలే వేసింది శారదక్క. లేదు లేదు అనుకొని ఫుల్ బట్టలు వేసింటే బాగుంటా ఉండే, అర్ధ మాత్రం వేసింది. ఒక గ్లాస్ ఇప్పుడే తక్కువనిస్తాను ఉండు. జయక్క జయక్క ఎవరప్ప ఇది? వాయిస్ వస్తే అలా మంచిగా ఉన్నట్లుందే. ఏం వచ్చేసినేమో ఇది. అయ్యో ఒక గ్లాస్ పాన్ తాగుతామంతే వచ్చేసా కదప్ప ఇది. జయక్క మంచి నువ్వా? ఎప్పుడు వస్తావే మంచి? మీ అన్నోళ్ళ ఇంటికి పోయింటవంట. నువ్వు నీ కొడుకు వచ్చేసిండవు ఇంటి పేరునా? అవునక్క, ఏమో చాలా పిలుస్తా ఉండే మా అన్న. రామా రా కొడుకుది పుట్టింది రోజుంది, రామా కేక్ కట్ చేస్తాము అని పిలుస్తా ఉండే. పోయి వచ్చిస్తాము అని పోతున్నా. నైట్ అంతా అదేమో కేక్ కట్ చేసేది. ఇంకా నైట్ వరకు ఎవరు ఉంటారక్క ఆ కొంపల? నేను ఉండలేదు అనేసి పొద్దున్నే నేను నా కొడుకు పోయింటిమే. అదేమేమో కాస్ట్లీ గిఫ్ట్ తీసుకుంటాము అనుకొని ఉంటే ఏం వాళ్ళు నాకు చేసిండే దాంట్లోనే ఉంది అనేసి అదేమో నా కొడుకు అదేమేమో ఆ బిడ్డకి జామెట్రీ బాక్సు ఆ పెన్సిలు అదేమేమో తీసుకొని నేను నా కొడుకు పోయి ఇచ్చేసి వచ్చేసినాక ఏమో మా వద్దుంది కదా బోలేముండాది. దాని మక్కం చూస్తేనే అయ్యలేదు నాకు. ఏమి పో ఎట్లుండవు అనేదక్క. పోతే ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డ బాక్స్ ఉంచుకుంటాము అనేసి ఏమీ లేదు. పోతే మక్కం ఒకతరా పెట్టుకుంటుంది అక్క. దానికే నేను చాలా పోయలేదు. అదేమో నైట్ కేక్ కట్ చేస్తారంట. నైట్ ఉండు అనే మా అన్న. నేను ఉండలేదు, వచ్చేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసి. అవునా, మీ వద్దు సొరలేదు అట్లయితే? అట్లెంత ఉండేటప్పుడు ఎట్లమ్మా ఉండేది? నైట్ వరకు ఉండే కయ్యలేదు ఇది. అట్లా ముండ్ల దగ్గర ఉండే కయ్యలేదు. ఏమి గుద్దొక్తో పెట్టుకొని మాకు ఒకతర పెట్టుకుంటే ఏ ఆడబిడ్డమా వాళ్ళ ఇంటికి పోయే కాసు పడుతుంది, పుట్టిల్లే మరిసిపోతారు అట్లా ముండ్లు ఉండిస్తే. అవునక్క, దానికే వచ్చేసినాక నేను మా అన్న సీర తీసిస్తాను ఉండమ్మా, పండుగ నాడు తీసిలేదు. యా పండుగకి తీసిచ్చేది ఏం లేదు, ఇంటికి వచ్చేలేదు నువ్వు తీసిస్తాను ఉండు అనే. అయ్యా వాన్ సీర పుట్టుకునేది, వాన్ తీసిస్తేనే నేను పుట్టుకునేది. అయ్యో రా అక్క, అది కుండ్లోనే చెప్తుంది అక్క. ఏమిటి తీసిచ్చేదనేసి కుండ్లోనే చెప్తుంది. అయ్యా ఆమెడికి నాకు మా అన్న తీసిచ్చేదే, ఆమెడికి వాళ్ళిద్దరు గొడవ చేసుకున్నది యానమ్మక్క వల్ల. దానికి ఏమి వద్దనా ఏమో పిలుస్తే అనేసి వచ్చినాయి. ఇంకా నేను పోతాను, నా మొగుడును తిడతాడు అన్నిటికీ అనేసి వచ్చేసి నేను తీసుకొని వస్తుండే. నువ్వు ఓహో ఏమి అది ఏమని అనుకోని నువ్వు తీసుకొని వస్తుండే మంచి. అట్లంతా పుట్టిల్ సీర అట్లంతా వద్దు అనుకూడదే, తీసుకొని వస్తుండే నువ్వు. అయ్యో నువ్వేమో అంటావు ఆమెకి. మా అన్న నాకు తీసిచ్చే ఆమెకి అదేమన్నా వాని దగ్గర గొడవ చేసుకొని ఉంటే ఇంట్లో నెమ్మది ఉండేదా ఆమెక? యాల్ కావాల ఊరికే ఏమన్నా చేసుకొని పడైపోని అనేసి అది చూస్తేనే వెళ్దక్క. అది ఏమో నేను ఏం చేసిండనో ఏమో తెలీదు దానికి. నన్ను చూస్తే వండుకోపోతుంది. పుట్టిలకి ₹1 అడిగాను నేను. ఇంత ఇయ్యండ అంత అడిగాను నేను. ఆస్తిలో నాకు భాగం కావాలా అని అడగలేదు, ఏమీ చేయలేదమ్మా నేను. ఏమో మా అమ్మ వాళ్ళ తమ్ముడికి చేసి ఇచ్చేసానన్ని. ₹1 అడగలేదు, నా మొగుడు అడగలేదు, నేను అడగలేదు, భాగము అడగలేదు అక్క ఆస్తిలో. ఇట్లుంటేను నన్ను చూస్తే అట్లా చూస్తుందక్క అది. పోతే పోనీ ఇడు మంచి దేవుడు ఉండడు, ఎట్లుంటేనే మాకు బిడ్డ ఉండడు. ముందుకి వాడే నీకు ఎంత చూసుకుంటాడు. ఇది ఏం ఆస్తి పస్తులు పెట్టుకొని ఏం చేసేకైతుందమ్మా? ఎంత ఆస్తులు ఉంటేను కడుపు తినేది అన్నట్టానే ఇడి. అవునక్క, ఏమది శైలా? ఇది సాకక్కలేమో రామ్నమి చేస్తారంట. అయ్యో చూసేసే కదప్పా ఇంగిడుస్తుందా ఇది? అయ్యో ఉండేది అర్ధ బాటలు ఉందంతే పనుకో. అయ్యో ఇప్పుడేమైనా శైలా పెట్టుకుని దాని ముందర తక్కువ కుక్కుంటే అదేమని అనుకుంటుంది. పాపం ఊర్లోనే ఉండలేదు పాపం. ఇది దేవుని ప్రసాదం మీరే ఏమో పసేసి. అవును మంచి సార్కక్కలు చేసింట్రీ. నేను రేణుక ప్రేమ ఎంత పోయింట్ మీ ఆడే తీసుకొని వచ్చింది పంకు. తాకుతావా? అర్ధ బట్టలు అంతే మంచి ఉండేది, తాకుతావా? కాదు, ఏమి ఇది తాగు అంటా ఉందా తాగొద్దు అంటా ఉందా? ఇది అట్లే చెప్తా ఉంది కదా, అర్ధ బట్టలే ఉండేది అనేసి. అయ్యా ఈ జయక్కో దేవుని ప్రసాదము వద్దనుకూడదు. నేను తాగలేదక్కో, పాపం శారదక్క పిలిస్తే నన్ను పోవాలనేసి లేదక్క వచ్చేలేదు అనేసి ఎట్లా దేవుని ప్రసాదము సిక్కిందే. ఈ అక్క నేను తాగుతాను.
అయ్యా నేనేమో ఇదే తాగలేదు అంటుంది అనుకోని తాగుతావా అనేసి చెప్పిస్తామా నిజంగానే తాగుతా ఉంది పో తీసుకో మంచి తాగు నేను ఇప్పుడు వేసుకుంటున్నా గలాస్కి తాగుతాము అనేసి ఆడిని ఇంకా ఎత్తుకొని వస్తుంది సాలైపోయా గలాస్కి వేసుకుంటున్నా నువ్వు వచ్చి చూడు తీసుకో తాగరా తీసుకో తీసుకో బాగా చేసిందక్క సారక్క బాక్సేసింది పండ్లు చిన్న చిన్న కట్ చేసేసింది చూడు బాగుంది నోట్ కంత చెప్తా చూడు అబ్బా దేవుడా ఒకే ఒక గలాస్ తాగితే చాలప్ప ఇది చూస్తే గుట్టగుట్ట అని తాగుతా ఉంది ఇంకొక గలాస్ అడిగిస్తే ఉండదంత దీనికే పోయేలా జయక ఇంకొక అర గ్లాస్ వేయక బాగుంది కాయలంత దిగునే ఉంది అయ్యో అడగలేదు అనుకొని ఉంటే ఇంతే ఎంతుంది ఇకపోతే కాపం చేసుకుంటుంది నేను ఆడే తాకిని ఒకే ఒక గలాస్ తాకిని ఇంకా తాగాల్సి ఉండే నేను ఇంట్లో వచ్చి నెమ్మదిగా తాగటం అనేసి ఇంట్లో ఎత్తుకొని వస్తే ఈ పేడు ముండ వేరే వెనకే వచ్చింది ఉండు ఆ మంచి వేస్తానుండమా తీపంత ఎంత కరెక్ట్గా చేసింది చూడు కరెక్ట్గా చేసింది తాగు తాగు ఇంక అంతే ఉండేది ఇంకా లేదు కానీ ఆడిని ఇంకా ఎండ్లో వచ్చేదానికి పానకం చల్లగా ఉంది చూడక్క జయక్క దేవుడు నీకు పంచైనక్క జయ్యే జయ్యే రేణకొచ్చిందే ఓ మంచి నువ్వు నీడే ఉండవా మంచిదా ఏడి జయ్యే ఇదే మంచి అదేమో ఊర్లో అదేమో మీటింగ్ పెట్టుకొని ఉండారంట ఇప్పుడు అదేమో మీటింగ్ అదేమో ఆర్కెస్ట్రా అదేమో చేస్తారంటా ఉండ్రే అదేమో మీటింగ్ పెట్టుకొని ఉండారు శారదక్క పిలుచుకొని రా ఎందుని ఇది ఉంటాము అనేసి శారదక్క చెప్పి పంపించింది రాండా పోతాము అదేమో మీటింగ్ ఉందంట ఏం మీటింగ్ అక్క అదెంత ఏం తెలియదు నాకు సరిగా శారదక్క చెప్పి పంపించింది వాళ్ళంతా ఆడే గుడి దగ్గర ఉండారు ఎందుకు కూకొని ఉండారు ఇంకా ఇట్లే పోయేటప్పుడునే ఎంద్రును పిలుచుకొని పోవాలా అదేమో మాట్లాడాలంట ఎంద్రు దగ్గర దానికి రాండా బిర్బిర్న పోతాము టైం అయిపోతుంది సరే పదండ బిర్బిర్న ఎంద్రు వచ్చిండారా ఎందు వచ్చిండా చెప్పను అప్పటికెంత కూకొని ఉండారు చూడండమ్మా నేను ఒక వారం ఇడుచుకొని మా ఊరోళ్ళను కుసిపోడిని ఎంజాయ్మెంట్ ఉంది అనేసి ఒక వారం ఇడుచుకొని ఆర్కెస్ట్రా పెడతాము అనేసి చెప్పింటి కానీ గౌడు వద్దు అంటా ఉండాడు మీరేమంటారు? అవునబ్బా నేనే చెప్తా ఉంటాను ఈ ఆర్కెస్ట్రా ఏమి కున్సేది అది అదెంత మా క్యాల్ కావాలా ఎవరికైనా ఆశ ఉందా దాన్ని చూసేదానికి ఏమి మా ఊర్లో ఇంకా చిన్న బిడ్లు ఉండారు ఆర్కెస్ట్రా కున్సేదని చూస్తే వాళ్ళేమి నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారు చెప్పండి కున్సే వాళ్ళు ఇంతింతే బట్టలు వేసుకొని ఉంటారు చిన్న బట్టలు మా ఊర్లో ఉండే ఆడపిట్లు దాన్ని ఎంత నేర్చుకోనల్లా అవునా ఏమి ఆ కున్సేదంతా చూసిస్తే మా ఆడపిట్లు అయ్యా నాకు అదే బట్టలు కావాలంటే మేము తెప్పించకైతుందా అస్సాయము అదెంత అవునను అదెంత ఊరికే వేస్ట్ అదెంత ఏం వద్దని ఆర్కెస్ట్రా ఎంత ఏమి అస్సాయము ఏం కున్సేది ఇంతింత బట్టలు వేసుకొని వస్తారు వాళ్ళు ఆడపిడ్లు దాన్ని ఈ మగపిడ్లు అయ్యి అని చూసుకొని ఉంటారు మా ఊర్లో ఉండే ఆడపిడ్లు దాన్నే నేర్చుకుంటారు అదెంత ఏమొద్దు అవునమ్మా నేను అట్లే అనిండాను గౌడు ఉంటుకొని ఎందుని అడిగిస్తాము జనాలు ఎట్లా అంటారో అట్లే చేస్తాము వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకుండా ఉండొచ్చు ఏమో ఒకసారి అడిగిస్తాము ఉండబ్బా అనేసి ఎందుని పిలిచిండాడు మీరు చెప్పిండారు కదా ఇప్పుడు ఎందుకి ఇష్టం లేదు అనేసి ఏం చెప్తావు గౌడా ఏం నువ్వే చెప్పనా లేదు గౌడు నువ్వు చెప్పు ఏం చేస్తావు అనేసి చూడండమ్మా అప్పుడే నేను గౌడ కూకొని మాట్లాడుతూ ఉంటున్నా ఈ ఆర్కెస్ట్రా ఏమొద్దు ఏం మంచిది అవుతుంది దాంట్లో ఏమొద్దు ఏమో గౌడ నువ్వే చెప్పిడి అయ్యా సరే ఉండు నేనే చెప్తాను చూడండి అమ్మా ఈ ఆర్కెస్ట్రా ఏమొద్దు దాంట్లో ఒక పైసాను యూజ్ లేదు దాంట్లో ఏమి ఒక పైసాను యూజ్ లేదు మా ఆడబిడ్లు సడిపోతారు చిన్న బిడ్లను సడిపోతారు అదంతా ఏమొద్దు నేనేమనుకొని ఉండానంటే ఊరు పండుగ చేస్తాము అనుకొని ఉండాను ఏమంటారు? ఓ అన్నయ్య ఊరు పండుగ అంటే చాలా ఖర్చు అవుతుందను ఎట్లు మెయింటైన్ చేసేకైతుంది చెప్పు చాలా ఖర్చు అవుతుందబ్బో
ఏ ఊరికే ఉండరా రే ఆ బారంగడికి పోతే 200 రూపాయలు 300 రూపాయలు దినానికే ఖర్చు చేస్తారు ఏమో ఊరు పండుగ నాడు వేసాక వెళ్దాంరా మీ చేతిలో ఎంత ఖర్చు అయినడి చేస్తామా కావాలంటే దీన్ని చేయండి మంచిది. అవునను చేయండి. మేము ఊరు పండుగ నాడంతా వేరే ఊరికి పోయేసి వాళ్ళ ఇంట్లో చేసుకొని వస్తాము. మా ఇంట్లో మా ఊర్లో చేసేలేదు ఏమీ లేదు. చేయండి ఊరు పండుగ చేయండి. వీళ్ళు అప్పింట్లో ఎత్తుకొని వచ్చేస్తుంది ఇలా ఉండు. ఏమ్రా మాట్లాడుతూ ఉండరా? జోరుగా మాట్లాడండి రా. దీన్ని ఎవరో పిలిచింది ఈ మీటింగ్ కి? వాళ్ళేమో మాట్లాడితే ఇదేమో తెలుసుకొని ఇది వాళ్ళకి తిట్టడానికి వచ్చింది. ఎవరి దీన్ని పిలిచింది? అయ్యా ఎందరూ వస్తా ఉంటారు కదా చూసుకొని అది వచ్చేసింది ఎన్కే. ఊరు పండుగ చేస్తారంట. ఊరు పండుగ చేస్తారా? చేయండి అబ్బా మంచిది. కానీ ఏమి మా ఊర్లో నేను పెండ్లో కొత్తగా వచ్చింది చూడే అప్పుడు చేసింది ఊరు పండుగ. ఇన్నాళ్ళు చేయలేదు. ఇప్పుడన్నా చేస్తారు కదా. నేను మొండుకు పోయేటప్పుడే ఊరు పండుగ చూసుకొని పోయిస్తాను. ఇడండి చేయండి మంచిది. కానీ ఊరికి మంచిదే మీకి మంచిదే. ఓహో అట్లయితే సౌత్ పోస్ట్ లే ఊరు పండుగ చూసేసి పోయిస్తుంది గుండుకి. ఊరికే ఉండే మంచి అదే మన ఇన్పిసుకొని ఇస్తే అంతే మిడికి నిన్నంపి